హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు. ఈరోజు వచ్చేసి నేను ఈ 35 సంవత్సరాల కేబుల్ టీవీ జర్నీలో గత 15 సంవత్సరాలుగా ఎఫ్టిటిహెచ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను నెట్లింక్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా వాడుతూ ఉన్నాను. ఎందుకంటే నాణ్యమైన క్వాలిటీ, నమ్మకమైన సర్వీసు ఇవన్నీ కూడా ఈ సంస్థ అందిస్తుంది. నేను ఈ ప్రొడక్ట్స్ వాడేటప్పుడు కూడా కంపెనీని ఒకసారి విజిట్ చేసి వాళ్ళు ఏం సర్వీసులు ఇస్తారు ఏంటి అనేది పూర్తిగా వివరాలు తెలుసుకొని ఈ ప్రోడక్ట్ని నేను వాడటం జరుగుతుంది, వీళ్ళ ప్రొడక్ట్స్ని. మొదటిగా నేను పిఎల్సి కప్లర్సు, ఎండ్ కస్టమర్లో ప్యాచ్ కార్డ్స్, స్మాల్ టెర్మినేషన్ బాక్సెస్ అండ్ ఎఫ్టిటిహెచ్ని మొదటిగా కేబుల్ టీవీ అందించడం కోసం నేను డబ్ల్యూడిఎంని కూడా ఈ సంస్థ దగ్గర నేను 2015లో పర్చేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి ఇంటర్నెట్ అవసరం పెరుగుతున్న కొద్దీ ఓఎల్టీని కూడా మొదటిగా ఈపాన్ తీసుకున్నాను. దాని తర్వాత 2020లో అప్డేట్ అయ్యి జీపాన్ ఓఎల్టీకి వెళ్ళాను. ఇప్పుడు ఈ సంస్థ యొక్క ఓఎల్టీసే మా నెట్వర్క్లో కూడా ఉన్నాయి. 2 నెట్వర్క్లు టోటల్గా 3 ఓఎల్టీస్ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ కంపెనీ అయినా మనకి ఏం సర్వీస్ ఇస్తుంది, వాటి యొక్క సర్వీస్ ఏంటి, వారంటీ ఏంటి, లేదు కంపెనీలో మనకి ఏదైనా ఆ ప్రోడక్ట్ గురించి ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. దానికోసం నెట్లింక్ ప్రత్యేకించి ఒక వ్యవస్థను తయారు చేసింది. వీళ్ళ ప్రోడక్ట్ డేటాబేస్డ్కి సంబంధించి నెట్లింక్ అనే పేరుతోటి మార్కెట్లో వీళ్ళ వస్తువులు అందుబాటులో ఉంటాయి. అదే మన కేబుల్ టీవీకి సంబంధించి నా ప్రొడక్ట్స్ అంటే ఈడిఎఫ్ఐ కానీ, పాసివ్ నోడ్ కానీ, యాక్టివ్ నోడ్ కానీ ఇట్లాంటివి అన్నీ కూడా ఆప్టాన్ పేరు మీద అందుబాటులో ఉంటాయి. యాక్సరీస్ అంటే టెర్మినేషన్ బాక్సు, ప్యాచ్ కార్డు ఇలాంటి వస్తువులన్నీ కూడా ఫోబర్ పేరు మీద ఉంటాయి. నెక్స్ట్ కస్టమర్ కేర్ ఏదైతే ఉందో మనకి అత్యంత కీలకమైనది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఈ కస్టమర్ కేర్ని సంప్రదించాలంటే నెట్ కేర్ అని చెప్పేసి ఒకటి. ఈ 4 కూడా నెట్లింక్కి ఒక 4 స్తంభాలు లాంటివి. దీనిని ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ నెట్వర్క్ అద్భుతంగా ఉంటుంది. అట్లాగా కూడా మనకి సమస్యలు అనేవి ఇప్పుడు డేటాబేస్లో వచ్చే సమస్యలు ఏదైతే మనం ఇంటర్నెట్ ఇస్తున్నామో దీంట్లో వచ్చే సమస్యలు చాలామంది ఆపరేటర్స్ మనంతట మనం పరిష్కరించుకోలేనప్పుడు ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి వీళ్ళ ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు ఈ కస్టమర్ కేర్కి చేయడం వలన అతి సులువుగా ఆ సమస్యని మనం అధిగమించవచ్చు. అట్లాగనే ఈ నెట్లింక్ ఎవరైతే కంపెనీ డీలర్స్ ఉన్నారో, లేదంటే కంపెనీ నుండి నేరుగా కొంటారో, లేదా కంపెనీకి సంబంధించిన వ్యక్తి ద్వారా ఇవి కొనడం జరుగుతుందో అక్కడ వారికి ఖచ్చితంగా వీరి యొక్క ప్రొడక్ట్స్ ఓఎల్టీ, ఓఎన్యు, డబ్ల్యూడిఎం ఇలాంటి వస్తువులకి 3 సంవత్సరాలు ఖచ్చితమైన వారంటీ వీళ్ళు అందిస్తారు. అప్పుడు ఏంటంటే మనం తీసుకున్న డేట్ నుంచి వారి యొక్క 3 సంవత్సరాల వారంటీ లోపల మనం వారి కంపెనీ అడ్రస్కి లేదా వారి ఆర్ఎంఎస్ సెంటర్కి ఇచ్చినచో మనకి ఆ 3 సంవత్సరాల వారంటీ టైంలో వాళ్ళు ఫిజికల్గా డ్యామేజ్ అయింది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లో ఎటువంటి సమస్య ఉన్నా తిరిగి మనకి వాళ్ళు చేరవేస్తారు. ఇది ఖచ్చితంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. లేదు నా దగ్గర నేను కూడా నెట్లింక్ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తాను. ఈఎంఐలో ఓఎల్టీస్ అందిస్తాను. కంపెనీ నామినల్ నామ్స్ తోటి, నామినల్ డాక్యుమెంట్స్ తోటి నేను నెట్లింక్ ఓఎల్టీ కూడా ఈఎంఐలో ఇస్తున్నాను, చాలామందికి ఇచ్చున్నాను. ఓఎన్యూలు కూడా నా దగ్గర ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి నేను సేల్ చేసిన డేట్ నుంచి ఇప్పుడు కొత్తగా కంపెనీ కూడా ఇంకో మార్పు తీసుకొచ్చింది. కంపెనీ దగ్గర నుండి ఎండ్ డీలర్ దగ్గర నుండి వినియోగదారుడికి ఎవరైతే లాస్ట్ మైల్ ఎల్సీఓ ఉన్నారో వాళ్ళ దగ్గరికి చేరేసరికి కొంత టైం డ్రాగన్ అవుతుంది. ఈ టైంలో కూడా ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే లాగిన్ చేస్తారో అప్పుడు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, కొత్తగా ఇది ప్రవేశపెట్టారు. ఆ స్కానింగ్ టైం నుంచి 3 years మనం ఫస్ట్ ఓఎన్యూ కాన్ఫిగరేషన్ చేసిన దగ్గర వాళ్ళ యాప్లో స్కాన్ చేసుకుంటే అప్పటి నుంచి 3 years వస్తుంది. ఇది కూడా కొత్తగా ప్రవేశపెట్టారు. నా దగ్గర ఏ ఆపరేటర్ అయినా సరే నా దగ్గర తీసుకుంటే నేను ఖచ్చితంగా 3 సంవత్సరాల వారంటీ మీకు అందిస్తాను సిద్ధంగా ఉన్నాను. ప్లస్ నేను వచ్చేసి
పర్టికులర్గా నెట్లింక్లో కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే సేల్ చేస్తూ ఉంటాను. వాయిస్ సింగిల్ బ్యాండు, డ్యూల్ బ్యాండు, ఓఎల్టీ, ఈఎంఐలు అందిస్తాం. మిగతా యాక్సరీస్ కూడా నా దగ్గర అందుబాటులో ఉంటాయి. పోతే మనం వీరి యొక్క సర్వీసులు ఏదైతే నెట్లింక్ ప్రొడక్ట్స్ కొంటామో దీంట్లో మనకి ఫస్ట్ ఓఎల్టీ కొంటే ఆండ్రాయిడ్ యాప్ మొబైల్ ఫోన్లో కానీ ఎక్కడైనా ఈ నెట్లింక్ సిఆర్ఏ యాప్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మన ఓఎల్టీ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మన మ్యాక్ని రిజిస్ట్రేషన్ చేస్తే ఆ మ్యాక్ మనం ఏదైతే వీళ్ళ ఓఎల్టీ త్రూ మనం కస్టమర్ కేర్ కన్సల్ట్ అవ్వాలంటే ప్రైమరీ నెంబర్ ఒకటి, మిగతా నెంబర్స్ ఒక 4 ద్వారా ఈ నెంబర్లు మాత్రమే నెట్లింక్ కస్టమర్ కేర్కి కలుస్తుంది. ఇది సిఆర్ఏ అంటే నెట్లింక్ కస్టమర్ సపోర్ట్ ఏదైతే ఉందో అది రిజిస్ట్రేషన్, ఇది కస్టమర్ రిజిస్ట్రేషన్ యాప్. నెక్స్ట్ వచ్చేసి వారంటీ అయిపోయిన తర్వాత కూడా 3 సంవత్సరాల తర్వాత మనం ఏఎంసీ చెల్లించుకుంటే ఈ ఏఎంసీలో కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఓన్లీ నెట్లింక్ ఓఎన్యూలు ఉంటే వాటికి దాని సీరియల్ నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొని మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది ఏఎంసీలో కూడా తెలియజేస్తారు. నెట్లింక్ ఓఎల్టీ ఉండి అన్ని ఓఎన్యూలు ఎన్ని ఓఎన్యూలు అయితే నెట్లింక్ ఉంటాయో దానికి మనకి డిస్కౌంట్ ఏఎంసీలో కూడా డిస్కౌంట్ లభిస్తుంది. ఏఎంసీ చెల్లించుకోవడం వలన ఒక ఉపయోగాలు, ఏఎంసీ కట్టడం వలన 3 సంవత్సరాలు వారంటీ అయిపోయిన తర్వాత ఏఎంసీ చెల్లిస్తే మన ఓఎల్టీకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా హార్డ్వేర్ ఏదన్నా కంపెనీకి వెళ్ళి తిరిగి వచ్చేదాకా వీళ్ళు స్టాండ్ బై ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ మన సర్వీస్ అయిపోయిన తర్వాత మన సర్వీస్ ఛార్జ్ ఏదన్నా మెటీరియల్ పడితే దానికి ఛార్జ్ చెల్లిస్తే మనకి ఈ లోపల మన ఓఎల్టీ పెట్టి వాళ్ళ ఓఎల్టీ వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది. ఇది ఏఎంసీ యొక్క ఉపయోగం. ప్రతి ఒక్క ఆపరేటర్ ఇంటర్నెట్ యొక్క ప్రాధాన్యత తెలుసుకొని వారంటీ అయిపోతే ఏఎంసీ కూడా చెల్లించుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఏఎంసీ ఒకటి, ఫస్ట్ ఓఎల్టీ ఉంటే సిఆర్ఏ యాప్లో మీ మ్యాక్ ఐడి ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. ఈ సిఆర్ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నెట్లింక్ యొక్క నాణ్యమైన ప్రొడక్ట్స్ వారంటీని ప్రతి ఒక్క ఆపరేటర్ వినియోగించుకోవడం వలన మన నెట్వర్క్ని అద్భుతంగా నడపవచ్చు, ఎటువంటి సమస్యలు లేకుండా. లేదా కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా మంచి సపోర్ట్తో ఉంటుంది. కాబట్టి ఇది నెట్లింక్ యొక్క కంపెనీ యొక్క పూర్తి వివరాలను కొంతవరకు మీకు తెలియజేశాను. ఈ విషయాలు మీకు ఉపయోగపడితే మీరు దీన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.